ఉత్సవం ఈ సినిమా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అండ్ రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా సినిమాల్లో డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇలాంటి సినిమా నిజంగా ఒక ఉత్సవం లాగా ఉంది. థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అంతేకాదు మన నాటక రంగం కళా పరిషత్ ఆర్టిస్టుల గురించి కానీ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ప్రతి సినిమా గురించి ఈ సినిమా నేను ఎందుకు చూడాలని. సో మన కల్చర్ గురించి ఒక సురభి పరిషత్ కానీ లేకపోతే నాటక రంగాల్లో ఆర్టిస్టులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి. ప్రేమ గారి క్యారెక్టర్ గురించి చెప్తూ బిడ్డ ఏడుస్తున్నా కూడా నాటకం కంప్లీట్ అయ్యి వెళ్ళి బిడ్డకు పాలిచ్చింది అనేది నిజంగా ఒక ఆర్టిస్ట్గా ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ ప్రేమ గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఒక ఆర్టిస్ట్కి ఒక నటుడికి అన్నిటికీ మించి డబ్బులు కాదండి, అన్నిటికీ మించి చప్పట్లు. సో ఆ చప్పట్ల కోసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది, మళ్ళీ మన నాటక రంగంలో ఉన్న నటీనటులను తీసుకొచ్చి కార్పొరేట్ స్టైల్లో నాటకాలు వేయించి వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందనే ఒక మంచి థాట్ మన అర్జున్ సాయి గారు క్రియేట్ చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరించి మళ్ళీ జనాలందరికీ కూడా చెప్పి ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ ఫీల్ని మీరు, ఎందుకంటే ఇప్పుడు మన నాటక రంగంకి వెళ్ళి మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి నాటకాలు చూసే టైం లేదు జనాలకి, నాటకాలు కూడా రావట్లేదు. కాబట్టి థియేటర్లో చూస్తే లాస్ట్ సీక్వెన్స్ ఒకటి అద్భుతంగా ఉంటుందండి ప్రకాష్ రాజ్ గారిది. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. దిలీప్ భాయ్, ఈ రాక్ డేట్. ఇంతకుముందు మంజు చెప్పినట్టుగా ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా పెద్ద యాక్టర్స్ అందరితో పాటు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడ బీడియంగా అనిపించకుండా చాలా సూపర్గా పర్ఫామ్ చేశారు దిలీప్. అండ్ అలాగే మిగతా పెద్ద ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ చాలామంది చెప్పారు మా ఉత్సవం గురించి. ఇది మా డైరెక్టర్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని కూడా బతికించుకోవాలి. డైరెక్షను, కెమెరామెన్ను, కెమెరా డిపార్ట్మెంటు ఇవన్నీ నాకు తెలియదండి. బట్ నటులుగా మట్టికి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, టప్పట్లు కొట్టి చాలా బాగా చేసావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్రాభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో ఎన్నో కష్టాలు పడి చాలా తక్కువ మంది టాలెంట్, కష్టంతో పాటు అదృష్టం వాళ్ళని వరించి గొప్ప స్థాయికి వెళ్తారు. అది సినిమా ఇండస్ట్రీ అవని, నాటకాలు అవని, ఎనీవేర్ మొత్తం ప్రపంచంలో ఈ సినిమా కన్నా ముందు ఏది మనకి ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది అంటే నాటకం. వరల్డ్ మొత్తంలో అండి, అది మైమ్ అవని, స్టేజ్ ప్లే అవని, ఎనీథింగ్, నాటకం. చాలా గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీకి నాటకం నుంచి వచ్చారు. నాటకంలో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్గా నాటకం కన్నా సినిమాలో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఒక 100కి ఒక 10% అనుకోవచ్చు సక్సెస్ అయితే. సో నాటకం అనేది మర్చిపోతున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయటం మానేస్తున్నాం. దాన్నే నమ్ముకుని, అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేక, సురభి దే నెవర్ డ్రీమ్ అండి. సురభి నాటకము వాళ్ళని చూశాను, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లాగా, అంత సాక్రిఫైస్ సినిమాలో కూడా ఉండదేమో అండి. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిని ఎన్నుకుని
ఎంతమంది ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అది హ్యాట్స్ ఆఫ్ టు సురభి నాటకంపు సంబంధించిన కుటుంబీకులందరికీ నాటకం కూడా అంతేనండి. చాలా తక్కువ మందికి చాలా ప్యాషనేట్గా ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసి ఎంఎస్ చౌదరి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ సినిమా కన్నా నాటకం కమిట్ అయ్యాము, ఈరోజు నాటక ప్రదర్శన ఉంది అంటే సినిమాను కూడా వదిలేసుకుంటారు. అంటే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదండి. సినిమా డేట్స్ కూడా మారిపోతుంటాయి సిచ్యువేషన్ బట్టి. బట్ నాటకానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. కొంతమంది యాక్టర్స్ సినిమా ఉందంటే నాటకం వద్దులే అని కూడా సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. కానీ కొంతమంది నాటకానికే వాళ్ళు చాలా గొప్పోళ్ళండి. ఎందుకంటే అమ్మను మర్చిపోకపోవటం. నాటకం అమ్మ లాంటిదండి. అది ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు. మనకి చిన్నప్పుడు స్టేజ్ మీద మనం యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు టప్పట్లు కొడితే మనకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతూ ఒక నటుడు ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ బయలుదేరతారు. అంటే ఆ బుడిబుడి నడకలు నేర్పింది నాటకమే. సో అది అమ్మ. సో అందరూ నాటకాన్ని అమ్మగానే భావించాలి. ఆ అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆ అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మా డైరెక్టర్ గారికి చాలా గట్టిగా ఉంది. ఆయనలోనూ ఒక చిన్నపిల్లోడి మనస్తత్వం ఉంది. చాలా ప్యూర్గా ఉంటాడు ఆయన. ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా ప్రేమను పంచుతాడు. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలి. దానికి మా పాటేల్ గారు చాలా బిగ్ సపోర్ట్. అంటే చెప్పటం వేరండి. ఇప్పుడు మేము కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి అనడం వేరు, తీయటం వేరు, చేయటం వేరు. అది ప్రొడ్యూసర్ గారు డబ్బు పెడితేనే జరుగుద్ది. దానికి హీరో గారు ఫస్ట్ సినిమా ఆయన. ఈ బ్యాక్డ్రాప్లో ఆయన ఈ సబ్జెక్ట్ని ఓకే చేసుకొని అతని టాలెంట్ని షోకేస్ చేయడానికి నాటకం అనే బ్యాక్డ్రాప్లో ఉత్సవం అనే సినిమా తీయటం. చాలా అప్ అండ్ డౌన్స్, చాలా బిగ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళ కాంబినేషన్స్, ఒక్కొక్కసారి షెడ్యూల్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళ డేట్ దొరకటం చాలా కష్టం. అంత స్ట్రగుల్లో కూడా దే మేడ్. అంటే యు నేమ్ ఇట్, ఈ టైంలో ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టి ఉత్సవం తీసి మీ అందరి ముందుకి వాళ్ళ ప్రోడక్ట్ని ముందు పెట్టారు. ఇంకా మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సురేష్ పాటిల్ గారు. प्रेस मीडिया भाइयों को सभी को नमस्ते। ये फर्स्ट उत्सव निकालने से पहले अर्जुन साई हम मीट किए हैं। अर्जुन साई मेरे पास आके बोले हैं ऐसा कहानी निकालने का है, इसके अंदर नाटक नहीं है, लव स्टोरी है, सभी है, ఒక నిమిషం अच्छा सा సార్, है। నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ప్లీజ్ ఫీల్ పోతుందండి. మీరు హిందీ మే బాత్, నేను తెలుగులో బాత్. రెడీ. अर्जुन साई आके मेरे को एक कहानी सुनाए। అర్జున్ సాయి గారు వచ్చి ఒక కథ చెప్పారు. आके मेरे को सुनाने के बाद इतना पसंद आया। इसके अच्छा अंदर लगा। नाटक ही नहीं है, लव स्टोरी है, अच्छे अच्छे बड़े बड़े हमारे दिग्गज कलाकार से एक्टर्स है। इसलिए ये स्टोरी सुन के मैं रेडी हो गया। और हाँ। मैं हीरो को भी पूछा ये कैसा है, आपको लव स्टोरी पसंद है? वो हाँ, मैं बिल्कुल ये लव स्टोरी है, नाटक ही नहीं है, मैं करूँगा। ठीक है बोल के हम स्टार्ट करे हैं। और एक सभी प्रेक्षक देवड़ आके इसको देखना है, क्योंकि हम नए प्रोड्यूसर, नए हीरो, नया डायरेक्टर, सब आप लोग हमको आशीर्वाद करेंगे, अभी इनकरेज आएगा, ज़्यादा सा ताकत आएगा और एक दो सिनेमा निकालने के लिए। सभी मीडिया वाले अब सिनेमा देखे हैं, ये सिनेमा में कुछ गलती लगा क्या, इतना अच्छा सिनेमा निकाले हैं। प्रेक्षक सब आके मेरे को आशीर्वाद करेंगे, अभी एक 4 सिनेमा निकालूंगा मैं ऐसे ही, क्योंकि इसके अंदर इतने बड़े आर्टिस्ट है। मैं तो इनसे मिला हूँ, ऐसा कारविन में बैठता था कभी कभी आके, सभी लोग ऐसा बोलते थे, सभी को देख के मैं परेशान होता था। ये सिनेमा तो ऐसा लेवल में देखेंगे प्रेक्षक आके, मैं तो परेशान होता था। इसलिए सभी आके हमको आशीर्वाद करके
हीरो डायरेक्टर सभी को आशीर्वाद, मेरे को भी प्रोड्यूसर को भी आशीर्वाद करे तो और एक 4 सिनेमा निकाल सकते हैं। सभी ये आके प्रेक्षक देवर आके देखना है, मेरे को आशीर्वाद करना है। ఆయన थैंक यू। speech లో సేమ్ టు ఎన్ని సేమ్ సా- డిట్టో. అర్థమైంది కదండి. అండి మహాకవి కాళిదాస్ గారు ఒక మాట చెప్పారు, నాటకాంతం హి సాహిత్యం అని. అన్ని కళల్లో నాటకం అనేది చాలా గొప్ప కళ. ఆదికవి నన్నయ్య గారు కూడా ఒక మాట అన్నారు 16వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో, రసాత్మకం నాటకం కావ్యములన్నిటిలో కల్లే అని చెప్పారు. సో ఆ నాటకాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు దొరికిన సపోర్టే సురభి వాళ్ళండి. ఒక 140-150 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ స్టేజ్ కోసం ఇంకా అమ్మలాగా దాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేయట్లేదు. చేయాలి అనే ఉద్దేశంతో ఈ నాటకాలు మళ్ళీ తిరిగి రావాలి, ఈ ట్రెండ్కి ఈ నాటకాలు అర్థమయ్యేలా చెప్పాలి అనే ఒక చిన్న తాడుతోటి మొదలుపెట్టాం. దీంట్లో ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, గొప్ప గొప్ప కళాకారులు అందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళందరూ చాలా మంచి సినిమా, గొప్ప ప్రయత్నం చేసామంటున్నారు. ఈ సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి ఫ్యామిలీస్తో ఒక మంచి అనుభూతిని పొందుతారని నేను అనుకుంటున్నాను. వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. సో నేను ఒక 3 పాయింట్లు చెప్పాలండి. ఫస్ట్లీ నా ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ప్రింట్ మీడియా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. శేఖర్ నాకు చెప్పారు, మన పిఆర్ఓ శేఖర్ నాకు చెప్పారు, నా భయం వేస్తుంది నా ఫస్ట్ ప్రెస్ మీట్ ఎలా ఉంటుందని. బట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక చైర్ మధ్యలో పెట్టి చుట్టూ 30 చైర్లు వేసారు. నాకు భయం వేసి నేను చెప్పా శేఖరానికి. బట్ అంటే ఆయన ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం, నువ్వు చేస్తావు, నువ్వు చేయని చెప్పాడు. ఆ ప్రెస్ మీట్లో నన్ను ఎంత స్వీట్గా మాట్లాడించారంటే మీరు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సెకండ్లీ, మన సినిమా గురించి ఎవరెవరు రివ్యూ రాశారో, ఐ రియలీ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా బాగా రాశారు. మంచి సినిమాని అంటే ఒక ఈ సినిమాకి ఎలాంటి రివ్యూ కావాలో అలాంటి రివ్యూ ఇచ్చారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అగైన్. అండ్ థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ ప్రెస్ మీట్ని పెట్టడానికి కారణం, మొన్న సూళ్ళూరుపేట్ అండ్ కావలి సెంటర్స్లో హౌస్ఫుల్ అయిందండి మన సినిమా. సో మన సినిమాలో ఇంకా దెర్ ఇస్ లైఫ్ అనుకొని మేము ఇంకా లాస్ట్ పుష్ చేస్తున్నాం. అండ్ రేపటి నుంచి వైజాగ్, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు తిరుగుతున్నాం. సో వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్పొచ్చు. సో వన్ వెరీ స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మంచి సినిమాని మీరు అంటే మీ వల్లే జనాలకు తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హెల్ప్ అస్ వన్ లాస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఉత్సవం సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతుంది. చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వచ్చాయండి, మిత్రుల నుండి, కళాభిమానుల నుంచి, కళాకారుల నుండి. దే ఆర్ వెరీ ప్రౌడ్ అండి సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే కళను నమ్ముకున్న వాళ్ళకి, కళలో జీవించే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. కొంచెం నర్వస్, కొంచెం స్టెప్స్ ఎక్కువ వచ్చారు, రాగానే మైక్ ఇచ్చారు మీరు. ఫైనల్లీ బయటికి ఈ సినిమా ఎలా పోర్ట్రే అయిందంటే ఓన్లీ నాటకాల గురించి అని అనుకుంటున్నారు, కానీ ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందండి. రెజినా గారు, దిలీప్ ప్రకాష్ గారు చాలా అద్భుతంగా నటించారు. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ హిట్ అయ్యాయి, యూట్యూబ్స్లో ట్రెండింగ్లో ఉన్నాయి. కళాకారుల జీవితాల్లోంచి, వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి ఒక కొత్తదనాన్ని ఏమైనా చెప్పాలి అని
దర్శకుడు ఒక లవ్ స్టోరీ చెప్దాం, అందులో ఒక మ్యారేజ్ సెటప్, ఎంతోమంది కళాకారులు అందులో నింపి ఒక కలర్ఫుల్గా హార్ట్ సినిమా చేద్దాం అనుకున్నాడు, కానీ చాలా ఆర్ట్ఫుల్ సినిమా చేశాడు. అందుకే ఆర్ట్ఫుల్ సక్సెస్ మీట్ లాగా దీన్ని మనం అనుకోవాలి. సో ఇక్కడికి ఇచ్చేసి సినిమా చూసిన మిత్రులందరూ కూడా చాలా అప్రిషియేషన్ చేశారు. ఈ సినిమాకి అందరూ టెక్నికల్గా చాలా సపోర్ట్ చేశారు. సో మాటల రచయితగా నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులకి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి థ్యాంక్ యూ అండి. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా, నా పేరు సురభి జయచంద్ర వర్మ. నేను సురభి నాటక సంస్థలో జన్మించాను. పుట్టినప్పటి నుంచి అదే రంగస్థలం పుట్టాను. మా సంస్థ శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ సంస్థ మాది. మా తాతగారు వచ్చి పద్మశ్రీ అవార్డు గ్రహీత కీర్తిశేషులు రేకందార్ నాగేశ్వరరావు గారు, సురభి బాబ్జీ గారుగా చాలామందికి తెలుసు. ఆయన నాటక రంగంలో 30 ఏళ్ళ తర్వాత పద్మశ్రీ తీసుకున్నారు మా తాతగారు. అలాగే నేను సంగీత నాటక అకాడమీ యువ పురస్కార్ అవార్డు తీసుకున్నాను నేను 2016లో. ఎందుకంటే భారతదేశంలో యువతకిచ్చే అత్యున్నత పురస్కారం అది భారతదేశంలోనే. అలాంటి యువ పురస్కారాన్ని నేను అందుకున్నాను 2016లో. ఇప్పుడు అంటే మన తెలుగు నాటక రంగంలో నేనే అందుకున్నాను. ఇంకా నేను ఒక్కనే అందుకున్నాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే కేవి రమణాచారి గారు అండి. మా సురభికి దైవ సమానులు ఆయన. కేవి రమణాచారి గారు IAS ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ ఆయన. ఎందుకంటే ఇప్పుడు నా జనరేషన్, నాది 6వ జనరేషన్, మా పాప ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు 7th జనరేషన్. అంటే 140 ఏళ్ళ నుంచి సురభి నాటకం, మేము నాటకాన్ని నమ్ముకొని నాటకం మీద వస్తున్న ఆదాయంతో బ్రతుకుతూ నాటక రంగానికి సేవ చేస్తున్న గొప్ప సంస్థ మా సురభి నాటక సంస్థ. అలాంటి మా సంస్థ అంటే ఇప్పుడు నా జనరేషన్ మీరు చూస్తున్నారంటే దానికి కారణం కేవి రమణాచారి గారు, IAS ఆఫీసర్, మా దైవ సమానులు ఆయన. ఆయనకి నేను ఈ సభాముఖంగా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ, అలాగే తెలంగాణలో కూడా నాటక రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి మాత్రం, నన్ను స్పెషల్గా ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి మామిడి హరికృష్ణ గారని మనకి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు. ఆయనకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాటకం బతకడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళే లేక అంటే తెలుగు నాటక రంగాన్ని బతికిస్తూ ఉన్న గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలాగే మమ్మల్ని కూడా బతికిస్తున్న వ్యక్తులు. అదొక ఎత్తు అయితే ఫస్ట్ ముందు నేను ఈ సినిమా గురించి థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ వ్యక్తి ప్రొడ్యూసర్ గారు సురేష్ పాటిల్ గారికి. ఎందుకంటే ఇలాంటి కథని నమ్మి ఆయన ఇలాంటి కథని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండరు సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా అనేసరికి కమర్షియల్గా మంచి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి అదే అనుకుంటారు. కానీ ఇలా ఇది చాలా మంది అన్నట్టు ఇది జస్ట్ లైన్ మాత్రమే. చాలా అందరూ నాటకం దయచేసి నాటకం అనుకోకండి. ఇది జస్ట్ ఒక్క లైన్ మాత్రమే ఉంటుంది. నాటకం ఎలాగా బ్రతకాలి, ఏం చేస్తే నాటకం కళాకారులకి బాగా జరుగుతుంది అన్న ఒక లైనే ఉంటుంది. తక్కిందంతా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీ. అసలు సాంగ్స్ అయితే BGM కానీ అసలు సాంగ్స్ కానీ ఎంత ఎంజాయ్ చేస్తారో అది. ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి ఇది. అందరూ అనుకుంటున్నారు నాటకం అనుకుంటారు, కానీ నేను నాటక కళాకారుడిగా నేను ఈ సినిమాని ఇప్పుడు 5 సార్లు చూశాను. నేను చెప్తున్నాను జస్ట్ లైన్ అంటే ఏంటంటే నాటకాల కళాకారుల ఫ్యామిలీ ఏం చేస్తే వాళ్ళు ఎదుగుతారు అన్నది ఒక లైన్ మాత్రమే. తక్కిందంతా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ అర్జున్ సాయి గారికి నాకు ఫ్రెండ్షిప్. మా నాటకం చూశారు, మాయాబజార్ నాటకం చూసినప్పుడు మాకు పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను కలిసి మాకు స్నేహం ఏర్పడింది. ఆయన చెప్తుండేవాళ్ళు, నేను ఇట్లా నాటకాల మీద ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాను జయచంద్ర, మీ స్ఫూర్తితో మిమ్మల్ని చూసి ఈ లైఫ్ స్టైల్ ఎంత బాగుంది, నేను ఒక నాటక కళాకారుల స్టోరీ తీసుకుంటున్నాను, ఓకే నాకు నీ ఎంకరేజ్మెంట్ కావాలి, సపోర్ట్ కావాలి, తప్పకుండా చేస్తాను సార్ అన్నారు. ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేసి అంటే మాకేంటంటే రోజు అట్లా వస్తూ ఉంటారు, నాటకాన్ని ఏదో చేసేస్తాం, డాక్యుమెంటరీ తీస్తాం, అవి చేస్తాం, ఏదో అంటూనే ఉంటారు. అవన్నీ అయినప్పటికీ అనుకున్నాం. అలాంటి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పారు సార్. చూద్దాంలే అయ్యేనా అనుకున్నాను. సడన్ గా ఆయన సార్ మీ మాటలు కంటిన్యూ చేసే ముందు మనం కలిసి అలీ గారికి స్వాగతం పలుకుదాం. ఇక్కడ అలీ గారు, ప్లీజ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యూ టు ద హార్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఉత్సవం. సో ఇందులో కలహ ప్రియుడిగా మనకు కనిపించారు నారదముని గెటప్ లో. సో చాలా చాలా ఏ సినిమాలో కనిపించినా మనకి ఉత్సవం లాంటి ఫన్ ని అందిస్తూనే ఉంటారు. సో అలీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్ జయచంద్ర గారు, ప్లీజ్ కంటిన్యూ.
ఒకసారి సడన్గా సాయి గారు ఫోన్ చేసి నేను ఇట్లా డైరెక్టర్ అయిపోయాను, మనం సినిమా తీసేస్తున్నాం, నువ్వు రావాలి మాట్లాడాలి అన్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నాకు సార్ ఆయన చెప్పినప్పుడు ఏంటంటే ఇది కళాకారుల స్టోరీ మాత్రమే. తెలుగు నాటక రంగంలో ఒక కళాకారు విలన్గా నంది నాటకాలు పొందిన కళాకారు నాజన్ గారు, విలన్గా హీరోగా నంది నాటకాలు పొందిన కళాకారు ప్రకాష్ రాజ్ గారు. దీనికి మీ సపోర్ట్ కావాలి, మీరు ఒక 100 మందికి ఆర్టిస్టులు కావాలి, మీ నాటకంలోని కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటాను అది అన్నప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఐడియా వచ్చింది, సార్ మేమే యాక్ట్ చేస్తున్నాం కాబట్టి మా పేరే పెట్టచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి సార్ ప్లీజ్ అని నాకు రిక్వెస్ట్ చేశాను. చెయ్యంగానే ఆయన పెద్ద మనసుతో ఆయన ఖచ్చితంగా చేద్దాం చేసేంద్ర, అంతకన్నానే నేను ఖచ్చితంగా ఒకసారి డిస్కస్ చేస్తాను ఒకసారి మా వాళ్ళు, ఎందుకంటే ఆయన స్టోరీ అంతా వేరేలా అనుకుంటుండొచ్చు మేబీ, నేను డిస్కస్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఈ పేరు పెట్టచ్చా, మీ పేర్లు అవన్నీ ఆలోచించుకొని చెప్తానని చెప్పి నెక్స్ట్ రోజు ఫోన్ చేసి పెట్టేద్దాం జయచంద్ర, మొత్తం మీ పేరే పెట్టేద్దాం అని చెప్పి ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు వల్ల మా పేరు ప్రపంచానికి తెలుస్తుంది. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా మా పేరు నిలిచిపోయే ఒక చారిత్రాత్మక ఘట్టం ఇప్పుడు జరుగుతుంది. ఉత్సవం అనే సినిమాలో సురభి కళాకారుల గురించి చెప్పారు అని అంటే ప్రతి ఫ్రేమ్లో సురభి పదం వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో నాకు. అబ్బా మనం కష్టపడ్డాం అంటే, కష్టం కూడా కాదండి, ఇష్టంతోనే చేశాము ఈ సినిమా. ఎందుకంటే అతిరథ మహారథులు ఉన్నారు, అసలు అంత గొప్ప నిజంగా మా అదృష్టం. ఏ జన్మలో ఏదో చేసుకుంటే వాళ్ళతో నటించే అదృష్టం మాకు కలిగింది. వాళ్ళ అసలు ఆ ఫ్రేమ్ చూస్తుంటే ఫస్ట్ రోజు షూటింగ్ అక్కడ మాకు కళ్యాణ మండపంలో మీరు చూసి ఉండొచ్చు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందరూ నటులు, సినిమా రంగంలో ఉన్న ప్రతి నటులు అందులో ఉన్నారు. వాళ్ళతో వాళ్ళని చూడటమే అదృష్టం అనుకుంటే వాళ్ళ పక్కన కూర్చొని నటించే అదృష్టం మాకు కలిగించిన అర్జున్ సాయి గారికి, ప్రొడ్యూసర్ గారి, చిత్ర బృందం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అంత గొప్ప అదృష్టాన్ని మాకు కలిగించారు. చరిత్ర అంటే మా సురభి నిజంగా ఆయన అనుకున్న థాట్ నిజంగా అయితే మా నాటకమే కాదండి, ప్రతి నాటక కళాకారులకు కూడా ఇది మంచి జరుగుతుంది. దయచేసి ఇది సురభి నాటకమే అనుకోకండి దయచేసి, ఎందుకంటే ప్రతి కళాకారుడి జీవితంలోనూ ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కదా, నేను నా చిన్నప్పుడు అనుకునేవాడిని మా తాతగారు ఏంటి ఎప్పుడు చూసినా నాటకం కష్టం అంటుంటాడు, ఏందో నాటకాలను కొనసాగుతున్నా అనుకున్నా. తర్వాత నాకు ఒక వయసు వచ్చి డిగ్రీ చదివేటప్పుడు మా నాన్నని చూసి ఏంది మా నాన్న నాటకం అంటాడు, కష్టం అంటుంటాడు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అనుకున్నా. ఇప్పుడు నేను పెళ్ళయి నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇదే నాటకంలో కొనసాగుతున్నా. అంటే నేను ఆలోచించిన నేనే మళ్ళీ ఇదే ఎందుకు కొనసాగుతున్నానంటే ఇది ఒక చెప్పలేని ఆనందం అండి నాటకం. ఒక్కసారి నాటకంలో దిగిన తర్వాత అది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ ప్రేక్షకుల చప్పట్లు, ఆనందం. కోట్లు ఇచ్చినా కూడా దొరకని ఆనందం ఇందులో దొరుకుతూ ఉంటుందండి. సో ఇది మా సురభికి సంబంధించిందే కాదు, ప్రతి కళాకారులకి మన సంబంధించిన సినిమా ఇది. దయచేసి చూడండి ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది చూశారు, ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, చాలా మంది ఫోన్ చేశారు. సో ఇంకా థియేటర్లో ఉంది కాబట్టి ఇంక అందరూ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికి కూడా మన రమణ గోపిశెట్టి గారు ఎంత అద్భుతమైన మాటలు రచించారు. ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే హీరో గారు మన దిలీప్ అన్న ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అసలు అన్న మీకు నిజంగా బ్రైట్ ఫ్యూచర్ అన్న, ఎంత మింగ్లింగ్ అయిపోతారంటే అసలు ఆయన అందరితో కలిసిపోయి అందరితో మాట్లాడుతూ చాలా ఉన్నారండి. మంచి టాలెంట్ ఉందన్న మీకు, నిజంగా ఆల్ ది బెస్ట్ అన్న, బయట మంచి ఫ్యూచర్ ఉందన్న మీకు. ఇంకొక లాస్ట్ ఏంటంటే చాలా మంచిగా చూసుకున్నారండి. మేము 100 మంది కళాకారులు ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరినీ కూడా ఒక కుటుంబంలాగా చూసుకుని మమ్మల్ని అందరినీ గౌరవించారు. ఆఖరికి అర్జున్ సాయి గారు డైరెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మా దగ్గరే భోజనాలు చేసేవాళ్ళు. రే వీళ్ళంతా మా వాళ్ళు, మా కళాకారులు, నేనేం తింటే మా అందరం ఏది తింటే వాళ్ళు అదే తినాలి అని చెప్పి మా దగ్గరికి వచ్చి మా దగ్గర కూర్చొని అన్నం తింటూ అలా అంత ఫ్రెండ్లీ వాతావరణంలో షూటింగ్ చేసాం మేము. అంత అదృష్టాన్ని మాకు కలిగించారు అర్జున్ సాయి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. దయచేసి సినిమాని ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకా హిట్ చేయాలి ఈ సినిమా. మంచి అందరూ కూడా ఎక్కువ మంది చూసి ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. కొంచెం ఎక్కువసేపు అభిమాన్యుడు వేస్తుంటానండి. అన్నారు కదా కొంచెం టైం కావాలా? పర్లేదు, నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. బాబురావు గారి మాటలు వింటాం ఇప్పుడు మేము. సార్ ప్లీజ్. హలో, ఇక్కడికి వచ్చిన కళారంగ మిత్రులందరికీ నా నమస్కారాలు, అలాగే ప్రేక్షక దేవుళ్ళకు కూడా మా నమస్కారాలు. మేమందరినీ ఎప్పుడు ఏ నాటకానికి వెళ్ళినా ముందు
ప్రేక్షక దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం. అలాగే ఇది ఉత్సవం, కళారంగ ఉత్సవం, అలాగే రంగస్థల ఉత్సవం. ఈ సినిమా చూస్తున్నంతసేపు యాక్చువల్గా నేను సురభి కాదండి, కానీ సురభి ఫ్యామిలీతో ఎక్కువ సంబంధాలు ఉన్నవాడిని నాటక రంగంలో. నా పేరు పిఠాపురం బాబురావు. ఈ నాటక రంగంలో 12 times నంది అవార్డు తీసుకున్నాను, టెక్నీషియన్గా, ఆర్టిస్ట్గా. అయితే ఈ నాటకం మీద సినిమాలు అప్పుడప్పుడు వచ్చి ఉంటాయి, కానీ నాటకాల మీద ఇన్వాల్వ్ అయిన మన ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, వీళ్ళందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఈ సినిమాలో నటించడం ఒక గొప్ప వరం. ఇది కళారంగం చేసుకున్న ఒక అదృష్టం. ముందుగా ఈ సినిమాని నాటక రంగం మీద తీయాలని అనిపించిన మన అర్జున్ సాయి గారికి, దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాటకం చాలా గొప్పది. నాటకం చచ్చిపోయిందండి, నాటకం లేదండి అని అంటున్నారు అందరూ. కాదు, నాటకం ఎప్పుడూ బతికే ఉన్నది. నాటకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి, పరిషత్తుల రూపంగానో ఇంకో రకంగానో నాటకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నాటకం భావి తరాలకి అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసారని అనుకుంటున్నాను నేను. చాలా గొప్ప ఇది అచీవ్మెంట్. అలాగే ఈ నాటకం గురించి, ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాటకం చూసిన కాడి నుంచి నాకు గుండె బరువెక్కు, ఈ సినిమా చూసిన కాడి నుంచి గుండె బరువెక్కిపోయింది. ఇంత గొప్ప సినిమా నాటక రంగ కళాకారుల మీద తీసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను మన అర్జున్ సాయికి. ఇంకా ఇందులో నటించిన గొప్ప గొప్ప నటీనటులు, అలాగే 100 మంది సురభి కళాకారులని ఈ నాటకంలో ఇన్వాల్వ్ చేసినందుకు డైరెక్టర్ గారిని అభినందించాలి. ఈ నాటకం అనేక చోట్ల దీన్ని కాస్త ప్రమోషన్ వర్క్, నాటక రంగ కళాకారులతో కాస్త ప్రమోషన్ వర్క్ ఇప్పిస్తే ఇంకా బాగుంటుందేమో, ఈ సినిమా ఇంకా అందరూ చూసే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రమోషన్ వర్క్లో పెద్ద పెద్ద నాటక రంగ కళాకారులందరినీ ఇన్వైట్ చేసి ప్రమోషన్ వర్క్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యువ పురస్కార్ అవార్డు గ్రహీత అలీగారి చేతుల మీదుగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు వినిపించాలండి. లైవ్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి నాటక రంగానికి లైవ్ గా చప్పట్లు వింటేనే ఆహారం. కాబట్టి అలాగే పిఠాపురం బాబురావు గారు, నాని గారు, అందరికీ నమస్కారం అండి. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న సురభి కుటుంబానికి, అలాగే మా డైరెక్టర్ అర్జున్ సాయికి, మా హీరో, అండ్ ఇక చాలామంది అభి, వీళ్ళందరూ ఈ సినిమాలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు కోట గారు ఫోన్ చేస్తున్నారు, ఎరా ఎక్కడా అన్నాడు. బాబాయ్ షూటింగ్లో ఉన్నాను. అప్పుడు సినిమా పేరు హరే రామ హరే కృష్ణ. అంటే ఎవరెవరు ఆర్టిస్టులు అన్నాడు ఆయన. 1 డజన్ పైన ఉన్నారు బాబాయ్ అన్న. నన్ను పెట్టుకోలేదేంటి అన్నాడు ఆయన. అలా కాదు బాబాయ్, కొంచెం యంగ్ బ్యాచ్ అంటే నేను బోల్డ్ అయిపోయానా అన్నాడు ఆయన. కాదు బాబాయ్, ఎవరెవరంటే లిస్ట్ చెప్పా. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అబ్బో అంత పెద్ద కళాకారులే అన్నాడు ఆయన. మాకంట పెద్ద కళాకారులు ఇక్కడ ఉన్నారు బాబాయ్ అన్న. ఎవరో అన్నాడు. సురభి కుటుంబం ఉంది ఇక్కడ అన్న. అరే వాళ్ళు మామూలు కాదు,
మనకంటే గొప్ప ఆర్టిస్టులు ఉన్నాడు ఆయన. అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండి వీళ్ళ గురించి ఆయన పొగడాడంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమాలో చేసేది వేరు, వేదిక మీద చేసేది వేరు. సినిమా బాగాలేదంటే 1 more కట్, లేదంటే ఇంకో 1 more. బట్ వేదిక ఆ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా వినిపించాలి. అందుకే వీళ్ళు గట్టిగా మాట్లాడటం అలవాటు. చూడండి, స్వర్గీయులు మన ప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన గట్టిగా మాట్లాడతాడు సీన్లో. ఎందుకంటే అలవాటు వాళ్ళకి ఆ స్టేజ్ మీద చేసి. అలాగే కొండవలసి గారు, ఆయన కూడా ఇక్కడ మాట్లాడితే ఆల్మోస్ట్ ప్యారడైజ్ దాకా వినపడుతుంది. ఎవడో చూడు పక్కన ఎవడో నడుస్తాడు, లేదు సార్ ఇక్కడ కాదండి, అది ఫిలిం నగర్లో ఉన్నాడు ఆయన. అయ్యి బాబు ఇంత సౌండ్ ఉంది ఏంటంటే. అట్టాగా అలా వచ్చిన కళాకారులు ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో ఎదిగారు, పేరు సంపాదించుకున్నారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగ వేదిక మీద ఒక సీన్ చేస్తున్నప్పుడు చూసి, గెటప్ కూడా ఆయన లేడీ గెటప్ తోటి డ్రామా చేస్తే చూసి మెచ్చి అప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళటం జరిగింది ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎంతోమంది నటులు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు, రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది సురభి వాళ్ళు. నేను ఒకరోజు అనుకోకుండా వీళ్ళని ఒకసారి చూడాలి అని అనిపించి, బోయినపల్లి కదా మీరందరూ ఉండేది, బోయినపల్లిలో లింగంపల్లిలో వీళ్ళకి కాలనీ ఇచ్చారు అప్పుడు నందమూరి తారక రామారావు గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది. దాంట్లో వీళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నారు పాపం. ఎందుకంటే నాటకాల సీజన్ లేదు, అందరూ టీవీ లేకపోతే సినిమా. కానీ నాటకం ఇక్కడ కాదు, అమెరికాలో కూడా చాలా ఈవెంట్లో లోకల్ వాళ్ళు చేస్తుంటే ఓహో నాటకం ఎంత గొప్పదనేది నాకు అప్పుడు అనిపించింది. ఈ వేదిక మీద 2 గంటలు నాన్ స్టాప్ ఎక్కడ కూడా డైలాగు ఆగకుండా, తప్పు చెప్పకుండా, విత్ ఎక్స్ప్రెషన్ తోటి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఎండ్ వరకు ఆ నాటకం అయ్యే వరకు అలాగా ఉంటారు. నిజంగా దీన్ని పాయింట్గా తీసుకొని మా డైరెక్టర్ సాయి ఎందుకు చేయకూడదు మనం ఈ కథని అని చెప్పి, సో రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అది రంగమార్తాండ. సో అది కూడా ఆల్మోస్ట్ ఈ రంగానికి సంబంధించింది. అంతకుముందు రాణా కూడా ఒక సినిమా చేసి ఉన్నాడు, కృష్ణవంద జగద్గురు. అది అండ్ అంతకాకుండా దాని ముందు ఇంకా చాలామంది డైరెక్టర్లు తీశారు. కానీ నేను చాలా హ్యాపీగా, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఇంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవారు, జంజాల్ గారు బతుకున్న రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే రాయలింగి నరసింహారావు గారు వారి సినిమాల్లో కూడా ఇంతమంది కమెడియన్స్ ఉండేవాళ్ళు. అలాగే యతవంశీ గారు, ఇలాగే ఎంతోమంది డైరెక్టర్స్. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మా అర్జున్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే, నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు, ఇంతమంది ఆర్టిస్టులు అనగానే సినిమా ఒప్పుకున్నాను. అండ్ నేను ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత తను చిన్న ఆర్టిస్ట్తో ఎలా ఉన్నాడో పెద్ద ఆర్టిస్ట్తో అలాగే ఉన్నాడు, టెక్నీషియన్స్ తోటి అలాగే ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ వేదిక మీద చెప్పారు సురభి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ డైరెక్టరు ఈ కథని నేను తీసుకున్నాను కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలి అని చెప్పి ఈ ఉత్సవం సినిమా ఇంతమంది ఆర్టిస్టులతోటి చాలా కష్టపడ్డాడు. బట్ మైత్రి ద్వారా ఈ సినిమా రిలీజ్ అవటం అనేది చాలా తనకి అదృష్టం అది. సో అలాగే ఈ సినిమా బాగుంటే దీన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళే డిసైడర్స్. ఒక సినిమా తీసుకెళ్ళాలంటే, పెద్ద హిట్ చేయాలంటే మీ తర్వాతనే ఇంకా. సో ఎలాగో మనం సక్సెస్ఫుల్గా వినాయక చవితి అయిపోయింది కాబట్టి డెఫినెట్గా జనాలు నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వస్తారు, ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.